that is running, that has Yeah, been running yeah, for yeah, the last 1 week. Yeah. How will they receive this? బ్రహ్మాజీ గారు అలా వెళ్ళిపోవడానికి వీలు లేదు మీరు. How will they receive this అంటే వాట్ ఈస్ ద రైట్ స్టాండ్ అంటున్నారా? అంటే ఐ కెన్ ఓన్లీ టెల్ యూ మై ఒపీనియన్ సార్. ప్లీజ్. గ్యారంటీడ్ గా నేను ఒకటే చెప్తున్నాను వచ్చేసి ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ వీ హ్యావ్ డివైడెడ్ గానీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్. Our emotions are the same. Fantastic. We are the same people. ఏమంటున్నానంటే దట్ ఇమాజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడ్ us. లేకుంటే బిజినెస్ డివైడ్ చేయలేదా మనం? we didn't even divide business. So we have heard so many legendary artists and cultures from all over the country. అది మర్చిపోదాం యాక్చువల్లీ, తెలంగాణ ఆంధ్ర అని కాదు. And I have grown up on so many influences from all over the state, 2 states. So రాజమండ్రి నాది, వరంగల్ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్ని కలిసిన తెలుగునాడు మనదే. So let us spread love and let's do it through cinema. Good sir, great. తరుణ్ భాస్కర్ సార్. సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్. సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకుని అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని పట్టుకుని అందరూ ట్రాల్ అది కరెక్ట్ కదా సార్. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి సార్. సార్ తప్పది సార్, 100% తప్పు. మీరు యూ షుడ్ యాక్సెప్ట్. ఐఎమ్ యాక్సెప్టింగ్ సార్. మీకు వద్దు సార్. సార్ ఎందుకు సార్? ఇప్పుడు అన్నసరి ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు, ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు, దాన్ని బట్టి ట్రాల్ చేశారు, మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే అంటున్నాను సార్. సార్ మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, ఎందుకు సార్ అది? సార్ ఇగో నథింగ్ లైక్ దట్ సార్. అదే మీరు అలగకండి సార్. వద్దు సార్, మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం, మీరు నేను కలిసి. సార్ లేదు సార్, రండి చెప్పండి, మీరు అడుగుతున్నారు. అడిగారు, మీరు అడిగారు సార్. నాకు అలవాట్లేదు, అదే అలవాట్లేదు. సార్ చెప్పండి సార్, చెప్పండి. 10 years అయింది ఇండస్ట్రీలోకి వచ్చి. మీరు ఇండస్ట్రీలో 10 years బట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు. బట్ ఏదేదో చేస్తున్నారు, డైరెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్ ఎందుకు రావట్లేదు? క్రీడాకారులు కూడా స్టార్ట్ చేశారు, అది అలాగా పక్కన ఉంది. నాకేందంటే సార్, చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది, అట్లనే ఉన్నా నేను అంతే. ఇంకా నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ, పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా, మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యూన్ గా చెప్తున్నా, నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదంటే ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్ లాంటి. అంటే సురేష్ మూవీస్ లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా? లేదు, 100% సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా. మనం స్క్రిప్ట్ చేస్తే ఆయన 100 రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు. దానివల్ల డిలే అన్నది, ఆయన డిలే అయితే నాది డబుల్ డిలే. ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి. మా టీంని అడగండి, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇదే టైం పాస్ అవుతూ ఉంటుంది నాది. సో రెండు ఇదనొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్, అయినా గాని పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్. ఆ విశ్వాసం నాకుంది 100%, అదైతే చెప్పుకోవాలి. కాకపోతే ఒకటి వచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ. ఎస్పీలో మామూలుగా చాలా మంది ఏమంటారంటే, ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్, అదే డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో. ఇదైతే నేను రాసిస్తాను, నాది కొంచెం అంతే. నందు గారు సార్, ఆ మధ్యన ఇదే ప్రశ్న నేను ఒక ట్వీట్ కూడా వేసా, చాలా మందిని అడిగా. ఒక చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరోలకేసి, పెద్ద ప్రాజెక్టులకేసి చూస్తూ వాళ్ళ టాలెంట్ ని అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. 30,000 అంటే మంచి సినిమా అందించిన తర్వాత మీరు మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ కావచ్చు, అంటే ఎదగాలని ఉంటుంది, పెద్ద సినిమా ఉండొచ్చు, కాదని అంటలేదు. నాకు రామ్ కావాలి, లేకపోతే రామ్ చరణ్ కావాలి, ఇలా అనుకో, తప్పు కాదు. బట్ 35 సినిమా వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు వృధాగా ఉండిపోయారు కదా పక్కన. అదే కనుక అదే రేంజ్ సినిమా మరొక స్క్రిప్ట్ తీసి మీకోసం 65 మంది ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే నేను ఇది చాలా మంది గురించి ఉన్నాను, ప్లస్ మీ గురించి కూడా. ఎవరి దగ్గర మంచి డైరెక్టర్ అంటే ఆయన రామ్ కావాలంటున్నాడండి, మనం ఎక్కడ తెస్తాం అంటున్నారు. సో అందుకని స్ట్రైట్ మిమ్మల్ని అడుగుతున్నా.
రామ్ కావాలని ఎవరు అడిగారు ఒక్కసారి నాకు పరిచయం చేయండి సార్ ముందుగా. అండ్ వృధా ఏం చేయలేదు సార్. అంటే ఫిల్మ్ మేకింగ్ లో సినిమా నా పరంగా అనే సార్ ఒక లాగ్ లైన్ చెప్పి ఒక లైన్ చెప్పి దాన్ని ఎక్సైట్ చేసి ఆ సినిమా పట్టాలు ఎక్కించడం నాకు రాదండి బేసిక్ గా. సో ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ రైటింగ్ స్క్రిప్ట్. అండ్ కథ రాయడానికి టైం పడుతుంది కదా సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 10 months బట్టి నేను ఇన్స్టాలో కూడా లేను. మీరు మీకు ఫాలో అని ఉంటే. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఆన్ సోషల్ మీడియా దట్ మీన్స్ ఐఎమ్ రైటింగ్ అని. ఇదిగో వీడి టీజర్ లాంచ్ అని చెప్పి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేసి ఈరోజు ట్యాగ్ చేస్తా. సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ స్క్రిప్ట్స్. మంచి కథలతో వద్దాం అంతే. కంగారేం లేదు కదా సార్, ఇంకా టైం ఉంది, మజ్జిగ చేద్దాం. అండ్ పెద్ద హీరో చిన్న హీరో అలాంటిది అయితే మీరు మంచి సందేశం ఇచ్చారు సార్, అంతవరకు చెప్పగలను. డైరెక్టర్ గారు ఇందాక నుంచి ఈవెంట్కి వచ్చిన కాడి నుంచి అన్నిటికంటే ఒకటి ఇంప్రెసివ్ ఆ పోస్టర్. ఆల్రెడీ చెప్పారు కాబట్టి కథ అంతా రీమేక్ కాబట్టి ఓపెన్ కాబట్టి భలే పోస్టర్ ఐడియా భలే ఉంది. అంటే ఒక పోస్టర్ తో మొత్తం కథ అంతా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. నైస్ అండి, థ్యాంక్ యూ. అండ్ తరుణ్ గారు సార్ మీరు రీమేక్ అనే కాన్సెప్ట్ ఈ సినిమా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మొత్తం దాని చుట్టూరే తిరుగుతుంది. మీరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈవేళ రేపు ఉన్న టైంలో సరే చాలా మంది ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా ఎక్కువగా ప్రామిస్ చేసే మాట ఇది మేము రీమేక్ సోల్ తీసుకుందాం కానీ చాలా ఎక్కువగా ఉంటది, వేరేగా మార్చాము, మొత్తం మార్చేసాం, ఇలా అందరూ చెప్తానే ఉన్నారు. దాన్ని ఆడియన్స్ బై చేయడం తగ్గించేశారు. అంతకంతకి అందులో చాలా హానెస్టీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు, హానెస్టీగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారేమో. బట్ జనాలు బై చేయట్లా. ఆ మిస్ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో ఆడియన్స్ లో అది మేజర్ రోడ్ బ్లాక్. ఇప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు అసలు? ఏం లేదు సార్, అంటే ఒకటి వి నో దట్ దే విల్ బీ సమ్ టాక్ అబౌట్ దిస్. కాకపోతే ఫస్ట్ డే ఏదైతే అంటే నేను చాలా క్రిటికల్ గానే చూస్తా ఉన్నాను అనమాట మూవీని. ఇన్ఫాక్ట్ షూట్ అప్పుడు కూడా సజీవ్ దగ్గర నేను చాలా కంప్లైంట్స్ ఇవన్నీ అయితా ఉన్నింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ కట్ చూపించినాడో విదిన్ ద ఫస్ట్ 2 minutes ఐ ఫర్గాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్. అండ్ మామూలుగా కూడా ఇప్పుడు ఏ సినిమా చూసినా కానీ మనకి ఇంకా యాక్టర్ గుర్తున్నా లేకుంటే ఇంకా ఏమైనా గుర్తుంటే ద ఫిల్మ్ హ్యాస్ ఫెయిల్డ్. సో ఫస్ట్ 5 minutes లోనే ఈ సినిమా చూసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిగతావన్నీ మర్చిపోతాం. ఇట్స్ అ న్యూ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ తర్వాత విల్ లీవ్ ఇట్ టు ఫ్రైడే. ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు సార్, ఇన్బిల్ట్ తెలంగాణ స్లాంగ్ ఉంది. నరనరాన్న తెలంగాణ స్లాంగ్ ఎక్కించుకుని గోదావరి పరిసరాల్లో అలాంటి కథలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు అదిమి పెట్టుకున్నారు ఆ తెలంగాణ స్లాంగ్? చాలా అంటే చాలా నర్వస్ అనిపించిందండి. ఇన్ఫాక్ట్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి ఏదైనా పని కొంచెం భయం వేస్తుందంటే అది చెయ్యాలి, ఎందుకంటే ఆ థ్రిల్ వేరే ఉంటది. సో ఈసారి మాత్రము ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటున్నా గానీ అక్కడ మాట్లాడుతున్నా గానీ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హీస్ ఫ్రమ్ భీమవరం. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు, రైట్ ఫ్రమ్ యూకేజీ. సో ఎంతో కొంత భీమవరం యాస అనేది నాకు ఐడియా ఉంది. వాడితో మాట్లాడేటప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటది. వాడిని బోత్ ఆఫ్ అస్ ఇమిటేట్ ఈచ్ అదర్ అనమాట చిన్నప్పటి నుంచి. సో ఎంత ఐడియా ఉన్నా కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా పర్ఫామ్ చేసేటప్పుడు ఏదో కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కదా. సో ఒక లెవెల్ కి నేను ప్రిపేర్ అయ్యేది, ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని అయినా కానీ. ఇక్కడ వినోద్ గారు హీ వాజ్ బేసిక్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఈయన ఏంటి అంటే ఈయన ఒక చాదస్తపు మనిషి. అంటే ఈయన కంటే 10 రెట్లు ఎక్కువ మనోడు సజీవ్ చాదస్తాం అనమాట. ఇక నేను ప్రతి షాట్ ని ఇట్లా దిద్ది చేసి డబ్బింగ్ లో అయితే అసలు 3 రోజులు 4 రోజులు అయిపోతుంది. అంటే చాలా ఇది చేసినారు అనమాట. కానీ ఆల్ దట్ లీడ్స్ టు అన్ ఎఫర్ట్ ఆఫ్ సినిమా చూసేటప్పుడు మీకు అనిపించకపోవచ్చు దట్ ఐమ్ ట్రైంగ్ టు పుట్ ఆన్ అన్ యాక్సెంట్. ఆ ఎక్స్పీరియన్స్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్. ఐ థింక్ ఐ టేక్ దట్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. గోదావరి రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ పీక్ సమ్మర్ ఎలా ఉంది సార్? పీక్ సమ్మర్ పీకేసింది సార్. అసలు తిన్నదంతా అరిగిపోయింది అక్కడనే నాకు. తినేది వెళ్ళిపోయేది ఫస్ట్ హోటల్లో. బట్ అదొక ఎక్స్పీరియన్స్ నిజంగా. ఆ స్పైస్ లెవెల్ ఆ ఫుడ్ అక్కడ తినడం, అది కూడా సమ్మర్ లో తినడం, మళ్ళీ అక్కడ తిరగడం కూడా ఇట్స్ అ డిఫరెంట్. ఇంకోటి ఏంటి అంటే నాకు గుర్తుంది సాటర్డే సండే వచ్చి అక్కడ వీకెండ్ అప్పుడు మనది బ్యారేజ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫారిన్ ఫీల్డ్ లో అందరు పెట్స్ తో సహా అక్కడికి వచ్చి దే ఆర్ ఎంజాయింగ్ దెమ్ సెల్వ్స్ అక్కడ వాటర్ దగ్గర ఎంజాయ్ చేయడం అంటే సమ్మర్ టైంలో. సో దట్ ఆ వరల్డ్ మనకు అసలు ఐడియానే లేదు ఇక్కడ ఉండే సిటీలో. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుంది.
బోటి కూర వర్సెస్ చేపల పులుసు అంటే చూస్తారు. సార్ నేను ఒక ముద్ద బోటి తింటా, ఇంకో ముద్ద చేపలు తింటా. నన్ను ఇట్లాంటి క్వశ్చన్లు అడగదు సార్ సార్. ఫస్ట్ ఏమో తింటారు సార్ తరుణ్ గారు? ఫస్ట్ బోటి చూస్ చేసుకుంటారా, చేపలు చూస్ చేసుకుంటారా? రెండు ఇట్లా తింటా మేడం, రెండు రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటా. ఫ్రైడే తర్వాత ఈ సినిమా రిజల్ట్ తర్వాత చెప్తారు రియల్ ఆన్సర్. సృజన్ గారు సార్ 35 అన్నది చాలా గౌరవం తీసుకొచ్చింది, చాలా గొప్పగా మాట్లాడుకున్నారు ఆ సినిమా గురించి. కానీ కమర్షియల్ గా ఆ సినిమా ఎలాంటి బూస్టప్ ఇచ్చింది సార్? కొన్ని కమర్షియల్ గా చేయాల్సింది అది చేసిందండి. వాట్ ఎవర్ కమర్షియల్ చేయాల్సిందో ఇట్ డిడ్ ఇట్. ఓకే, మేమేం నష్టపోలేదు. ఓకే, అలా అని చెప్పి ఎక్కువ వచ్చిందని కూడా నేను అన్ను కానీ, బట్ వీఆర్ హ్యాపీ విత్ ద కమర్షియల్ కన్నా దానికి వచ్చిన పేరు ఈజ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, బికాస్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ టువర్డ్స్ నెక్స్ట్ సినిమాలు తీసుకెళ్లేది. నాకు ఒక వే పాత్ చూపించింది. ఓకే, సినిమాలు చేసుకుంటూ పోతే కమర్షియల్ సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. మంచి సినిమా చేయటమే ఇంపార్టెంట్. ఓకే, మేబీ ఇప్పుడు రాలేదేమో, ఇంకో 35 తీసినప్పుడు ఈసారైనా ఇస్తారేమో. ఓకే, సో ఇది కాకపోతే ఇంకోటి ప్రయత్నిస్తూనే ఉంటా, కొడతా సక్సెస్ఫుల్ కమర్షియల్ గా ఎప్పుడైనా. ఆల్ ది బెస్ట్. సృజన్ గారు, Hmm. ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 కి అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆ సినిమా అందరికి చాలా హార్ట్ కి టచ్ అయిన మూవీ అన్నమాట. అయితే ఈ సినిమా ఇందాక మీరు మాట్లాడుతూ ఆ పర్టికులర్ ప్లాట్ ఒకటే తీసుకున్నాం, మిగతాదన్నీ చేంజ్ చేస్తామని అన్నారు. అయితే ఇదే కథ ఎందుకు ఓన్లీ ఆంధ్ర యాసలోనే తీయాలి? ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఫస్ట్ కథకి ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తరుణ్ గారు అని అన్నారు కదా, ఆయనకి బాగా వచ్చిన తెలంగాణ యాసలో ఎందుకు ట్రై చేయలేదు? వై ఓన్లీ ఆంధ్ర ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే వాట్ యు విల్ సే? అంటే డైరెక్టర్ ని ఐ ఆస్ ఇనిషియల్ గా ఐ ఆస్ డైరెక్టర్ ఓన్లీ. ఓకే, ఇట్స్ అప్ టు యూ. నువ్వు ఎటు ఐ వాంటెడ్ ఎస్థెటికలీ వెల్. ఇప్పుడు 35 అనేది తిరుపతిలో తీసాము, తిరుపతి యాస అంటుంటది. ఓకే, ఇప్పుడు మనం ఒక మలయాళం సినిమా నుంచి తీసుకొచ్చినప్పుడు మన కల్చర్ ని చూపించాలి. ఓకే, ఒక తెలుగు ఫిల్మ్ లాగా అనిపించాలి. ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ తెలుగు ఫిల్మ్. ఏ రకంగా ఇట్ షుడ్ లుక్ లైక్ ఓకే ఇదేదో ఆర్టిఫిషియల్ గా ఉండాలి అని. ఐ వాంట్ మేక్ ఇట్ ఎస్థెటికలీ వెల్. చూసేదానికి ఇది తెలుగు ఫిల్మ్, చూసే వాళ్ళంతా కూడా అరే ఇది మన సినిమారా అని ఫీల్ అవ్వాలి. అంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కానీ, అక్కడున్న మనుషులు కానీ, అక్కడున్న వెదర్ అన్ని కూడా సినిమాలో ఒక బ్లెండ్ అయి ఉంటేనే పీపుల్ విల్ దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూస్తారు. సో ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఆ ఏరియా తగ్గట్టు. సో వై గోదావరి అనేది ఇట్స్ జస్ట్ డైరెక్టర్స్ చాయిస్ అంటే. ఓకే, నైస్ అండి. బట్ చూస్తుంటే చాలా ఆ గోదావరి మొత్తం కనిపించింది మాకు ఆ టీజర్ లో. Yeah. దానికే సక్సెస్ అయ్యారు అని అనిపించింది. మీరు చెప్పిన మాట ఓకే కరెక్ట్ అని చెప్పి అనిపించింది. అండ్ తరుణ్ గారు, సార్ మీది ఆక్వా కల్చర్ కాబట్టి, బిజినెస్ కాబట్టి మీకు ఎన్ని అవును. చేపల పేర్లు తెలుసు సార్? నాకా అండి, నేను తినే చేపలు మాత్రం నాకు తెలుసు. వంజరం, రవ్వు, రవ్వ కాస ఒకటి వచ్చు, దాని తర్వాత పులస, పండుకప్ప, ఇంకా కొరమీన్ ఎట్లా మర్చిపోతా. సార్ వెనకాల నుంచి డైరెక్టర్ గారు చెప్తున్నారు, ఆగండి సార్. ఆయన బిజినెస్ ఆయన నేను షూట్ అప్పుడు కూడా వెనకాల నుంచి చెప్పేది అంత చెప్పండి, ఆయనకు అలవాటు అయిపోయింది. శీలావతి, శీలావతి, ఇసుగుదొందులు. చాలండి ఇక కాదు, రొయ్యలు, పీతలు అంతే. తరుణ్ భాస్కర్ గారు. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈషా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈస్ట్ కాదు వెస్ట్. ఈషా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కథ చెప్పంగానే బాగా నచ్చింది ఏంటి? అపార్ట్ ఫ్రమ్ ఫైట్ సీక్వెన్స్ కాకుండా ఏది బాగా నచ్చి యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు? ఇది నేను మలయాళం మూవీ చూసినప్పుడు ఈ స్టోరీ రైట్స్ తీసుకోవాలని చెప్పి ఒక 6 months నేను వెయిట్ చేశాను. తర్వాత తెలిసింది సృజన్ దగ్గర ఉంది అని చెప్పి. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తరుణ్ భాస్కర్ గారితో చేస్తున్నారు అని చెప్పి. సో అప్పుడు తరుణ్ భాస్కర్ గారు నా పేరు రిఫర్ చేశారు. యాక్చువల్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ తరుణ్. సో నాకు ఈ సినిమా, ఈ స్టోరీ, ఈ వరల్డ్ నాకు చాలా ఇష్టం. అంటే మలయాళం సినిమా చూసినప్పుడు, ఎందుకంటే చాలా అరుదుగా యాక్టర్స్ కి ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. సో ఐ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి అసలు డిస్కషన్ కూడా ఏం లేదు, వెంటనే ఐ జంప్డ్ ఇంటూ ఇట్. సో 2 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి లేదు. ఇప్పుడు 3 రోజెస్ వస్తుంది, దాని తర్వాత ఇమీడియట్ గా జాన్ లేదు ఉండబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తరుణ్ భాస్కర్ గారు, అంటే మీరు ఇందాక రీమేక్ గురించి మాట్లాడుతున్నప్పుడు పెళ్లి చూపుల గురించి కూడా మాట్లాడారు. అంటే పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఓటీటీ కల్చర్ ఇంత లేదు. ఇప్పుడు ఓటీటీ మారిపోతూ వస్తుంది. తర్వాత జనాలు కూడా ఏంటంటే ఒక 1 week తర్వాత ఓటీటీ వచ్చేస్తా అనేది ఉంది. బట్ ఈ సినిమా ఏంటంటే అక్కడ ఆల్రెడీ అక్కడ హిట్ అయ్యి ఇక్కడ ఓటీటీ ఉన్నా కూడా ఇంత రిస్క్ చేశారు కదా. సో మరి ఆ సినారియోని దృష్టిలో పెట్టుకోలేదా చేసి? అదే ఇంకా మేము కూడా ఇంటర్నల్ గా డిస్కస్ చేసినప్పుడు ఇదే టాపిక్ వచ్చింది అనమాట. కానీ ఆ సినిమా 2019 లో రిలీజ్ అయింది. అంటే ఆ టైంలో కూడా ఓటీటీ ప్రెవలెంటే ఉంది యాక్చువల్లీ.
ఇంకోటి ఏంది, వీ హ్యాడ్ కోవిడ్ ఆన్ కమింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒకటి ఏంది అంటే గుడ్ స్టోరీ టెలింగ్, పీపుల్ విల్ వాంట్ టు కమ్ టు ది థియేటర్. ఎందుకంటే సినిమా అనేది ఒక సోషల్ ఎక్స్పీరియన్స్. మనం ఏదో ఇంట్లో కూర్చొని చూద్దామంటే ఇష్టపడము యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఏంది, ద డేట్ ఇస్ January 23rd కదా. హోప్ఫుల్లీ అంటే మా బెట్ ఏంది అంటే తప్పకుండా ఒక పండుగ వాతావరణం ఉంటది. అండ్ వీ వాంట్ టు వాచ్ సమ్ కంటెంట్ విత్ ఫ్యామిలీస్ కదా. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ కామెడీ అండ్ ఇట్స్ అ సోషల్ ఎక్స్పీరియన్స్ కదా. ఏదో ఇంట్లో కూర్చొని చూస్తే అదంతా మజా రాదు. థియేట్రికల్ గా ఒక సినిమా ఉంది, పీపుల్ ఆర్ లాఫింగ్, ఒక్కసారి మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిందంటే దాంతో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్న నమ్మకంతో చేసిందంతే. అయితే రీసెంట్ గా మీరు మాట్లాడుతూ ఒక ఈవెంట్ లో మంచి ప్రేమికుడు, మీకు తెలిసిన మంచి ప్రేమికుడు గురించి చెప్పమని నేనే అన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా చేశారు, సినిమా చేసిన తర్వాత మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ మారిపోయిందా లేదా అలాగా? మ్యారేజ్ మీద నా ఒపీనియన్ ఏజ్ ఓల్డే అండి. అంటే ఇంకా చెప్పలేను, చెప్తే నాకు ఏమైనా కేసేస్తారు. బట్ ఐ ఫీల్ దట్ ఒకటి టామ్ అండ్ జెర్రీ లాంటి వినూత్నమైన ఒక రిలేషన్షిప్ అన్నదే మ్యారేజ్. అండ్ ఇట్స్ బిన్ పోర్ట్రేట్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎండింగ్ అనేది ఇట్స్ డిబేటబుల్. ఇప్పుడు మలయాళం వర్షన్ లో వీ హ్యావ్ అ డిబేట్ కదా, దీంట్లో కూడా ఒక వెరీ యునిక్ డిబేట్ ఉంది. సో నాకు తెలిసి ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. ఈషా గారు, తరుణ్ భాస్కర్ గారిని కొట్టే సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని బ్రహ్మాజీ గారు చెప్పారు ఇందాక. మరి ఆయన 100% కరెక్ట్ అండి. 100% ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఆడిషన్ తీసుకోలేదనా, లేదంటే ఇంక నెక్స్ట్ ఇవ్వరేమోనన్నా, లేకపోతే ఏంటి? ఓకే, అన్ని ఓకే, అంత ఇంటెన్షన్ ఏం లేదు. ఒకటి నాకు ఎప్పటి నుంచో యాక్షన్ సినిమాలు చేయాలని ఉండింది, బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ సార్. అయితే ఆమెకు యాక్షన్ సినిమా చేయాలని ఉంది. షీ వాంటెడ్ టు బి ద టుడేస్ విజయశాంతి అన్నమాట. ఆ ఎక్స్పెరిమెంట్ కి బానిస నేనే. అది నాకు తెలియదు నేను సెట్ మీద వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత నేను వచ్చేసి ఇట్స్ ఓకే గట్టిగానే కొట్టండి అది ఇది అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టింది. నేను షాక్ అయినా అసలు యాక్చువల్లీ. తగినాయి కానీ మొత్తం ఇంకా 60 members క్రూ అందరు చూస్తుంటే అని ఇట్లా వెళ్ళిపోయి క్యారవాన్ లేడ్చిన తర్వాత. బట్ అట్లా అయింది. సృజన్ గారు, అంటే మీ టైటిల్స్ అన్ని కూడా రివర్సల్ గా ఉంటాయి. ఇప్పుడు 35 అని పెట్టారు, అది చూస్తేనేమో 90+ మార్క్స్ స్కోర్ చేసిన సబ్జెక్ట్. దీనిలోనేమో ఓం శాంతి 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 అన్నారు, లోపలంతానేమో విజయశాంతి ఫైట్స్ నడిచినాయి. సో ఏంటి ఈ కాంట్రాస్ట్ టైటిలింగ్ ఏంటి మీ బ్యానర్ లో ఎస్పెషల్లీ? అనుకొని చేసింది ఏం లేదండి, మీరు చెప్తేనే ఇప్పుడు అనిపించింది నాకు. సో సినిమాకి తగ్గట్టు టైటిల్ పెట్టామండి అంతే. 35 సినిమాకి ఐ థాట్ 35 వాజ్ యాప్ట్. అప్పుడు కూడా అనుకున్నాం డిఫరెంట్ టైటిల్స్ అనుకుని, దీనికి కూడా చాలా డిఫరెంట్ టైటిల్స్ కూడా అనుకున్నాము. ఐ థాట్ దిస్ వాజ్ యాప్ట్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్, అందుకే. తరుణ్ గారు, మీరు అంటే డైరెక్టర్ గా ఆల్రెడీ ప్రూవ్డ్, నటుడిగా ఆల్రెడీ ప్రూవ్డ్, బట్ ఏంటంటే ఈ హీరోగా నటుడిగా ఈ ఫేజ్ ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? డైరెక్షన్ అనేది కొంచెం వెనకడుగు. క్వైట్ ఆనెస్ట్లీ ఇట్స్ ఎ డిబేట్ అండి. అంటే నేను అప్పుడప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు ఒక అంటే ఎస్పెషలీ నా మైండ్ లో ఏమైనా ఐడియా ఉంది రాసుకోవాలంటే సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఎక్కువనే ఉంటది. కాకపోతే వాస్తవం చెప్పాలంటే చాలా వరకు ఫైనాన్షియల్ గా నన్ను సపోర్ట్ చేసింది యాక్టింగ్. ఎందుకంటే డైరెక్షన్ కూడా చాలా ఏళ్ళ తర్వాత వస్తుంది కాబట్టి జెన్యున్లీ నేను ఇప్పుడు తినే ప్లేట్లు ఉంచలేను. సో తప్పకుండా నేను తిట్టుకుంటూ ఉంటా క్యారవాన్ లో ఉన్నప్పుడు కూడా, ఏంది ఇది, వై am I doing this, I should do something else, అది ఇది అని ఇరిటేషన్ సృజన్ మీద లేకుండా టీం మీద తీస్తూ ఉంటాను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటి సందర్భాల్లో వెన్ ఐ లుక్ బ్యాక్ ఇది ఒక పోర్ట్ఫోలియో లాగా ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ రాని ఒక ఆపర్చునిటీ వస్తుంది, అది కూడా ఇట్లాంటి టైంలో. అండ్ ఐఎమ్ ఏబుల్ టు సపోర్ట్ మై సెల్ఫ్ ఆల్సో ఫైనాన్షియలీ స్ట్రాంగ్ వైల్ డూయింగ్ వాట్ ఐ క్యాన్ అన్నది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అంతే. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఏం పని చేసినా ఖాళీగా మాత్రం ఉండకూడదు, ఏదో పని చేయాలి, ఏదో పని చేయాలి అంతే. ముందు చాలా ఖాళీగా ఉండేది, అందుకని ఇప్పుడు ఎక్కువ పని చేస్తున్నాను. ఓకే, రైట్. సృజన్ గారు సార్, యా. సో ఎస్ ఒరిజినల్స్ అండ్ 35 చిన్న కథ కాదని చెప్పి మంచి కథని తీసుకొచ్చారు. అండ్ ఓం శాంతి 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 ఇది కూడా ఏంటి అంటే సమ్ రూటెడ్ ఫిలిమ్స్, అంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ తోటి రూటెడ్ ఫిలిమ్స్ చాలా రేర్ కేసెస్ లో, అంటే మీ ప్రొడక్షన్ నుంచి వచ్చేవి కూడా ఫ్యూచర్ లో ఈ రూటెడ్ గానే వెళ్తారా లేదంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్న ఉండే అవకాశం? లేదండి, రూటెడ్ గానే వెళ్తున్నాను. ఈవెన్ ఫ్యూచర్ లో వచ్చేవి కూడా ఐ థింక్ కథను నమ్మే వెళ్తున్నాను. ఐ థింక్ ఇట్స్ నాట్ జస్ట్ రూటెడ్ అండి. ఇఫ్ సంథింగ్ ఇస్ ఇంట్రెస్టింగ్ విచ్ నో వన్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయనిది, ఏదో కొత్త యూనిక్నెస్ లేకపోతే నేను చేయను జనరల్ గా. సో ఐ ట్రై టు ఫైండ్ ఎవరు చేయని కోసం ట్రై చేస్తూ ఉంటానండి. ఇప్పుడు 35 కూడా ఎవరు చేద్దాం అనుకోలేదు, అరే అది కదా ఛాలెంజ్. ఇప్పుడు ఈ సినిమా కూడా అందరూ రీమేక్ ఏం వర్కౌట్ అవుతాయి అంటారు. రీమేక్ హిట్ కొట్టడమే ఛాలెంజ్ కదా, ఆ ఛాలెంజ్ తీసుకోవడం ఇస్ ఇంపార్టెంట్. ఓకే, అప్పుడే ప్రూవ్ చేసుకుంటాం యాజ్ అ ప్రొడ్యూసర్ గా కానీ ఏ రకంగా అయినా.
ఆ ఛాలెంజ్ ఉంటేనే మనకి మనసు పెట్టి వర్క్ చేయాలనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే వెన్ ఐమ్ పికింగ్ స్టోరీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ మేక్ ష్యూర్ I pick very unique subjects where audience like it, as well as నేను కూడా అది I should enjoy working with it, right? So I'm making other films also which are coming. Definitely one commercial film which I'm making is ENE2. Okay, apart from that, even with ENE2 మీరు సబ్జెక్ట్ చూసుకుంటే at the end నా టైప్ ఆఫ్ స్టోరీలే ఉంటాయి. ఇంకా నేను రివీల్ చేయాలని లేదు, బట్ ఐ విల్ రివీల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ENE2 కూడా ఇట్ ఈస్ వెరీ రూటెడ్. ఓకే, దాన్ని ఒక థిమాటికల్ గా కూడా తరుణ్ చెప్పినప్పుడు దెర్ ఇస్ అ థీమ్ అండర్లైయింగ్ రన్నింగ్ వేర్ ఎవ్రీ ఆడియన్స్ విల్ బి రిలేటబుల్. మీరు అన్నారు కదా, ద వాట్ ఐ పిక్ ఇస్ రిలేటబుల్ స్టోరీస్ అండి. జనాలు కనెక్ట్ అవ్వాలి అనేది రిలేటబుల్ స్టోరీస్. రిలేట్ ఉంటేనే ఆడియన్స్ విల్ కనెక్ట్ టు ఇట్. సో నేను ఫ్యూచర్ లో చేయబోయే సినిమాలు కూడా ఐ ట్రై టు మేక్ ష్యూర్ కథలో జనాలే రిలేటబిలిటీ ఉందా లేదా చూసుకుంటాను. బ్రహ్మాజీ గారు సార్, మీరు ఉన్నారు అంటే సినిమాతో మాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మీ నుంచి అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ గురించి తరుణ్ గారు చెప్తున్నారు నాకంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అని. సో మీ క్యారెక్టరైజేషన్ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఆయన ఊరిని ఏదో నన్ను ఇంప్రెస్ చేయాలని అన్నారు కానీ సార్ అలా చెప్పారు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. నేను మామూలుగా చేసిన దాంట్లో కొంత ఆయన కొత్తగా కాస్ట్యూమ్ దగ్గర నుంచి మాట స్లాంగ్ దగ్గర నుంచి అన్ని పర్టికులర్ ఒక పదం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఉండడం వల్ల ఆయన బాగానే ఉండొచ్చు అంతే. అది కదా సార్, వెనకాల టగ్ ఆఫ్ వార్ తాడు పట్టుకుని అవుతున్నారు. ఇటువైపు ఈయన వైపు మీరు అండ్ ఇంకో యాక్టర్, అటు హీరోయిన్ వైపు మటుకు నలుగురు ఉన్నారు. సో అంటే ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ. నేను చెప్పాను కదండి డైరెక్టర్ని కాకపడుతున్నానని, అటే వెళ్ళా. సృజన్ గారు సార్, లాస్ట్ టైం మీరు వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ లో మెన్షన్ చేశారు, అంటే డిస్నీ హాట్ స్టార్ తెలుగు డబ్బింగ్ అనేది మాకు ఐడియా లేదు అప్పటికి. కరెక్ట్. సో అందుకని వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఇప్పుడు ఈ రిలీజ్ టైంలో Jan 23 దాకా ఈస్ దర్ ఎనీ ఆప్షన్ దట్ హాట్ స్టార్ ఇస్ హోల్డింగ్ ద ఫిలిం ఫర్ ఎ వైల్? ట్రై చేసామండి. ఇప్పుడు కాదు, మేము రీమేక్ కొన్నప్పుడే వెన్ వీ కేమ్ టు నో దట్ వాళ్ళు ఇంకా డిస్నీలో రాకముందే మేము కొనేస్తున్నాం. అంటే మలయాళం రిలీజ్ అయినప్పుడే కొనున్నాం. సో వి డిడ్ంట్ నో దట్ డబ్బింగ్ రైట్స్ డిస్నీలో ఉంది, దే కాంట్ టేక్ ఇట్ బ్యాక్. ఇప్పుడు ఈమెయిల్ టు డిస్నీ, ఓకే చిన్న బ్యానర్ కదా, అసలు రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇఫ్ ఇట్ వాజ్ ఎ బిగ్గర్ బ్యానర్, ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, వాళ్ళకి దే రిమూవ్ ఇట్. ఓకే, బికాస్ వాళ్ళకి పెద్ద సినిమాలు ఉంటాయని. సో ఇప్పుడు కూడా ఐ పుట్ ఎన్ ఈమెయిల్, బట్ దేర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ దెమ్. బట్ దట్స్ ఓకే, ఇట్స్ నాట్. ట్రై చేస్తాను, ట్రై చేయకుండా అయితే వదలను. ఐ ట్రై టు కీప్ అట్లీస్ట్ ఫర్ ద టైమ్ ఆఫ్ రిలీజ్, ప్లీజ్ స్టాప్ ఇట్ అని అడుగుతాను. ఎందుకంటే అమెజాన్ సపోర్టెడ్ ఫ్యూ రిలీజెస్ లైక్ దట్. ఎందుకంటే వాళ్ళ సినిమాను హోల్డ్ లో పెట్టారు రీసెంట్ భైరవం. వి ఈవెన్ టోల్డ్ డిస్నీ హాట్స్టార్ దట్ విల్ గివ్ యు రైట్ ఆఫ్ రిఫ్యూజల్, మీరు ఫస్ట్ సినిమా చూడండి అని. ఇట్స్ అప్ టు దేర్ ప్రయారిటీస్ కదండి, వీ కాంట్ హ్యావ్ హోల్డ్ ఆన్ ఇట్. సో బ్రహ్మాజీ గారు, ఫైనల్లీ ఫాదర్ రోల్స్ కి కొంచెం యాక్సెప్టెన్స్ ఇస్తున్నట్టున్నారు ఈ మధ్య. అవునండి, బోర్ కొడుతుంది అన్ని ఒకే టైప్ అని. నెక్స్ట్ తరుణ్ వాళ్ళ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేస్తాను. నేనే ఫాదర్ లేకుండా సార్ ఏం సార్ ఇది? మరి అలాగే మీరు టూ మచ్ చేయొద్దు. నేను నమ్మను కానీ నిజం, మీ ఫాదర్ గారు డెఫినెట్ గా యాక్ట్ చేస్తారు. ఎవరైనా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, స్టేజ్ కూడా ఎక్కు. నాకైతే అభ్యంతరం లేదు, నాకు చలాన్ కట్టమన్నట్టు అందరూ తలో చేస్తే సినిమా ప్రొడ్యూస్ చేసి చేసేస్తాను, పర్లేదు. తరుణ్ గారు హాయ్. ఇక్కడ సో క్రీడాకోలలో మీ కామెడీ టైమింగ్ కి దానికి చాలా నవ్వుకున్నాం. సో అలాగా అంటే ఇప్పటికీ కూడా మీమ్ లాంగ్వేజెస్ లో కానీ అన్నిట్లో ఆ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ ని వాడుతూ ఉంటారు. సో ఇలాగా అంటే ఇది రీమేక్ అయినప్పటికీ కూడా గోదావరి స్లాంగ్ లో కావచ్చు, అలాంటి టైప్ ఆఫ్ గుర్తుండిపోయే డైలాగ్స్ కానీ అలా మీమ్స్ కి సరిపడే కొంచెం ఆ యాటిట్యూడ్స్ కానీ ఏమైనా యాడ్ చేశారా? ఆ ఉన్నాయి, ఫ్లేవర్ చాలా ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ దట్ దిస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. కీడాలో చేసిన దానికంటే దీంట్లో చాలా సటిల్, ఒక మేల్ షావనిస్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకా నేను చెప్తే ఆయన టెన్షన్ పడిపోతారేమో కానీ, బట్ ద లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ క్యారెక్టర్స్ దట్ ఐ పోర్ట్రేట్. తప్పకుండా ఇట్ విల్ హిట్ హోమ్, ఎస్పెషలీ పీపుల్ హూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్, వాళ్ళ బిజినెస్ అదంతా కూడా ఇట్ విల్ షేర్ యాజ్ మీమ్స్. చాలా చాలా మీమ్ రిలేటెడ్ అది షూట్ చేసేటప్పుడు నవ్వుకున్నాం చాలా వాటికి. ఐఎమ్ వెరీ షూర్ తప్పకుండా రిలేటబుల్ ఉంటుంది. డైరెక్టర్ గారు, ఈషా గారు డైరెక్టర్ గారు యాక్చువల్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినప్పుడు
మీమ్స్ డైలాగ్స్ కొన్ని వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యారు, ముందు రియాక్ట్ అవ్వలేదని అన్నారు కదా. ఎస్ ఫ్లాష్ మ్యాన్ ఇవన్నీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే మీరు వాంటెడ్లీ పెట్టారా ఆర్ఎల్స్ అవి సిచ్యువేషనల్? అంటే సినిమా Flash చూసాక man. అర్థమవుతుందండి ఎందుకు పెట్టాను అనేది. బట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవి కావాలనే పెట్టాను. బట్ మీమ్స్ అయితే అవి సినిమాలో ఉంటాయండి. ఈషా సో ఆల్రెడీ 35లో ఆ క్యారెక్టర్ అయితే అందరికి అంటే ఆ హోమ్లీ క్యారెక్టర్ కావచ్చు అది గుర్తుండిపోతుంది. సో ఇలా ఈ క్యారెక్టర్ చేసుకున్నప్పుడు మీకు ఏమైనా మూమెంట్స్ కానీ అంటే ఈ క్యారెక్టర్ తో మీకు ఆల్రెడీ గోదావరి సైడ్ అంతా కూడా షూట్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది క్యారెక్టర్ చేసుకున్నప్పుడు గుర్తుండిపోయే మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? శాంతి క్యారెక్టర్ చాలా మంది రిలేట్ అవుతారండి. ఎస్పెషలీ శాంతికి వచ్చే కోపం చాలా మంది ఇంట్లో వైఫ్స్ చాలా రిలేట్ అవుతారు. అండ్ నేను ఈవెన్ ఒరిజినల్ చూసినప్పుడు కూడా నాకు ఇట్లా కోపం వస్తూ ఉండేది ఆ క్యారెక్టర్ చూసినప్పుడు. సో హోప్ఫుల్లీ నా క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అందరు అలా సాటిస్ఫై అవుతారు హస్బెండ్స్ ని కొడుతున్నప్పుడు. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ అండి. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి రోల్స్ మళ్ళీ వస్తాయో రావు అని అని ఐ అబ్సల్యూట్లీ ఈషా గారు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అంటే మీ క్యారెక్టర్ చూసి ఎవరైనా ఇన్స్పైర్ చాలా మంది ఇన్స్పైర్ అవుతారేమో, ప్రాబ్లమ్స్ వస్తాయేమో. మేబీ ఆల్రెడీ అవుతుందేమో ఎవరికి తెలుసు. Done. Thank you so much. Thank you so much to the team. Om Shanti, thank you. And I'm sure already సినిమాకి సంబంధించి జై కృష్ గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా చాలా పాటలు అదిరిపోయాయి అనే టాక్ ఆల్రెడీ వచ్చింది. మేము పాటల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ అతి త్వరలో ట్రైలర్ తో కూడా మళ్ళీ మా ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ అండ్ థ్యాంక్ యూ మీడియా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.